నమస్కారం. మనకి ఏదైతే నేపాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల వల్ల అక్కడ చాలామంది తెలుగు ప్రజలు ఇరుక్కుపోవటము, వాళ్ళందరినీ వెంటనే మన ప్రభుత్వం స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ హెచ్ఆర్డి మంత్రివారు శ్రీ నారా లోకేష్ గారి అధ్యక్షతన వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఫ్లైట్ పంపించి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. సుమారుగా 160 మందిని ఇవాళ ప్రత్యేకమైనటువంటి విమానంలో మనకి కాఠ్మండు నుంచి విశాఖపట్నం, అట్నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్స్కి తీసుకురావడం జరిగింది. విశాఖపట్నంలో 120 మంది అక్కడ దిగిపోయి ఉన్నారు. మిగతా 39 మంది తిరుపతి ఎయిర్పోర్ట్లో దిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకి రాయలసీమ జిల్లాల నుంచి అనంతపూర్, సత్యసాయి, కడప, అన్నమయ్య, నెల్లూరు అండ్ తిరుపతి జిల్లా వాస్తవ్యులు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అరేంజ్మెంట్స్తో, ట్రావెల్ అరేంజ్మెంట్స్తో బస్ కానీ ఇన్నోవా వెహికల్స్లో మనకి రెవెన్యూ సిబ్బందితో కూడా పెట్టుకొని వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చూసుకొని సురక్షితంగా ఆయా వాళ్ళ ఊర్లకి దింపే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తిరుపతి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తిరుమల స్వామివారి ప్రసాదం, శ్రీకాళహస్తి స్వామివారి ప్రసాదాలు కూడా అందించాము. వీరందరూ కూడా గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలపమని కూడా చెప్పి ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురై ఉన్నారు. నేపాల్లో ఉన్నప్పుడు సురక్షితంగా చేరుకునేసరికి దానికోసం కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడంతో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ పైన కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారి యొక్క చొరవనైతే వాళ్ళు మర్చిపోలేము. ప్రభుత్వం ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ట్రైన్తో కలిసి ఈరోజు మమ్మల్ని కాపాడారు. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి నాయకులు మేము మర్చిపోలేమని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే కొందరు మహిళా సోదరులు మాట్లాడారు. వాళ్ళు వెళ్తుంటే బస్సు పైన దాడి జరిగింది, సీట్ల కింద పనుకున్నామని చెప్పారు. ఆ సీట్ల కింద పనుకుని ప్రాణం భయంతో ఉన్నాం. జరిగిన ఒక 1 అవర్ 1.5 అవర్కి అంతా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున కూడా మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి మాకు ధైర్యం వచ్చింది. గంటకి అరగంటకి ఒకసారి లోకేష్ బాబు గారు మా అందరితో మాట్లాడుతున్న దానివల్ల మాకు ఈరోజు ధైర్యం వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఇక్కడి వరకు మాకు హ్యాపీగా ఉందని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ చొరవతో మన కలెక్టర్ గారు, ఇక్కడున్న మన తిరుపతి ఎమ్మెల్యే శ్రీనన్న గారు కానీ, పోతులపట్టి ఎమ్మెల్యే గారు కానీ, కోడూరు ఎమ్మెల్యే గారు కానీ, కడప ఎమ్మెల్యే గారు, మేము అందరూ కలిసి, నాయకులందరూ కలిసి కూడా ఈరోజు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడి నుంచి ఇన్నోవాల ద్వారా పంపిస్తా ఉన్నాం. సుమారు ఇక్కడ వచ్చిన 40 మందికి వాళ్ళ స్వగృహం పోయేంత వరకు కూడా ఒక లైజనింగ్ ఆఫీసర్ పెట్టి, లైజనింగ్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఎక్కడ అసౌకర్యంగా లేకుండా కూడా పంపించేదానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేలుగా మమ్మల్ని కూడా ఇక్కడికి వెళ్ళి తక్షణం చూసుకోమని మా అధినేత నారా లోకేష్ బాబు గారు చెప్పారు. దాన్ని అనుసరించి మేమందరూ కూడా రావడం జరిగింది. 144 మంది ఆంధ్రులు కాఠ్మండులో, నేపాల్లో చిక్కుకోవడం జరిగింది. వాళ్ళు చాలా భయభ్రాంతి, వాళ్ళు చెప్పిన విషయాలు విన్నాము. చాలా భయభ్రాంతులయ్యారు. రాళ్లతో, కడ్డీలతో వేయడం జరిగింది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల భయభ్రాంతులయ్యి ట్యాక్సీలు ద్వారా బయట రావడం, వాళ్ళు స్టే చేసిన హోటల్స్లో కూడా దాడి చేసి వాళ్ళ వస్తువులను కూడా తీసుకెళ్లి భయభ్రాంతులు చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరి ఇద్దరు కూడా కలిసి ముఖ్యంగా నిన్న జరిగిన సూపర్ 6 హిట్ పథకానికి కూడా గౌరవనీయులు నారా లోకేష్ గారు రాకుండా ఈ యొక్క నేపాల్లో చిక్కున్న ఆంధ్రుల యొక్క బాగోగులు తెలుసుకొని ఎప్పటికప్పుడు గంటకు వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు, భోజనాలు అన్నింటినీ ఏర్పాటు చేసి వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ పెట్టి ఆంధ్రాకు రప్పించి దాదాపు 104 మంది విశాఖపట్నం, కడపలో దిగడం జరిగింది. ఇక్కడికి 40 మంది రావడం, సురక్షితంగా తిరుపతిలో రావడం జరిగింది. అందులో తిరుపతి వాసులు 10 మంది ఇక్కడ ఉండడం, వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడాము. వాళ్ళందరూ కూడా బాధలు పడి ఉన్నారు. చాలా ఏది ఏమైనా మన లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ చాలా సంతోషం వ్యక్తం చేశారని కూడా తెలియజేస్తున్నారు. మెనీ తెలుగు పీపుల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ got stuck in Nepal in various places after the recent events that are happening in Nepal. The government of Andhra Pradesh, under the directions of Honorable Chief Minister and Honorable HRD Minister and Deputy Chief Minister, have quickly directed all the officials to reach out to these people, and they have made special exclusive arrangements for all the Telugu people of Andhra Pradesh to safely come back to their respective places in the state. As part of that, a rescue mission, a special flight has been
sent to Kathmandu, and from there close to 160 passengers have been brought back, in which 120 passengers have got down in Visakhapatnam, and the balance passengers belonging to all the Rayalaseema districts have got down in Tirupati airport. We have made exclusive arrangements, travel arrangements, other food arrangements and other logistics, duly sending all the officers along with them, ensuring they safely reach their destination, and also we have also ensured that they are brought back safely, and they were very happy. They were thanking the government, especially Honorable HRD Minister Garu, Shri Nara Lokesh Garu, for his continuous efforts in bringing back all the people safely to the state. Thank you. నా పేరు రవీంద్ర కుమారు. మేము 1వ తేదీ ప్రయాగరాజ్ నేపాల్ యాత్రకి వెళ్ళాము. అన్నీ బాగా జరిగినాయి. ప్రయాగరాజ్ నుంచి అయోధ్య, ముక్తినాథ్ టెంపుల్ అన్నీ బాగా చూసుకొని పశుపతినాథ్ దేవాలయాన్ని కూడా దర్శించుకున్న తర్వాత ఆ రోజు రాత్రి కాశీ బయలుదేరుతూ ఉంటే దారిలో మా బస్సు పైన అటాక్ జరిగింది. బిడ్డలు మా బస్సును ఆపి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా డ్రైవర్ నిరాకరించడంతో బస్సుని బాగా అద్దాలు పగలగొట్టినారు. లోపలికి పెద్ద పెద్ద రాళ్ళు లోపలికి రావడం జరిగింది. తర్వాత ఎట్నో సేఫ్గా మా మీదంతా గాజు ఉప్పులు అవి పడినాయి. చిన్న చిన్న గాయాలతో అందరూ బయటపడినారు. చాలా భయం వేసింది. రాత్రి హోటల్కి చేరుకున్నాము. హోటల్లో కూడా అటాక్ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. రాత్రి అంతా నిద్ర లేకుండా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరుసటి రోజు కొంచెం ధైర్యం వచ్చింది. మన నారా లోకేష్ గారు చాలా వెంటనే స్పందించి మాకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా సంతోషం కలిగింది. ముఖ్యంగా ఇటువంటి ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చాలా బాగా స్పందించి మంచిగా ఏర్పాట్లు చేసి మమ్మల్ని సేఫ్గా మా స్వస్థలాలకు చేర్చినందుకు ఆయనకు అనేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. కడప నుంచి నేపాల్ చాలా స్వయం చేసుకొని ప్రదేశాలు చుట్టానికి మధ్యలో వెళ్ళకపోయాము. కొన్ని చూసాము, కొన్ని చూడలేకపోయాము. హాఫ్ ఆఫ్ ద ప్లేసెస్ చూడలేకపోయాము. అందులోపల పొలిటికల్ టర్బులెన్స్ అవ్వడం, సివిల్ వార్ లాగా ఒక పెద్ద గొడవ వస్తుంది. దాంట్లో చిక్కుకున్నాం మధ్యలో. బస్సు కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. ఆందోళనకారులు ఏంటంటే బస్సుకి దోపిడీలు చేయడం అవి చేశారు ముందు బస్సులో. మా వాడు కొంచెం తెలివిగా బస్సు డ్యామేజ్ అయినా కూడా ఆపకుండా చిన్నగా తీసుకుని మళ్ళీ హోటల్లో ఆపాడు. అప్పటి నుంచి మేము కాంటాక్ట్లో ఉన్నాము లోకేష్ గారికి. బాగా వెంటనే రెస్పాండ్ అయ్యారు. సెక్రటరీస్కి చెప్పేసి సెక్రటేరియట్ నుంచి సచివాలయం నుంచి వెంటనే ఫోన్లు రావడము, ఆధార్ కార్డులు అప్లోడ్ చేయమంటాము. వాళ్ళు ఆల్మోస్ట్ 24 hours పనిచేశారు. మన మినిస్టర్ గారు అయితే 100% ప్రోగ్రామ్ కూడా మానుకొని మా కోసమే ఉన్నారని అంటే చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి సార్కు. ఆయన తండ్రి గారిని ఫాలో అవుతున్నాను నేను. ఆయన ఇంతకుముందు ఎవాక్యువేషన్ ఎలా చేశారు ఉత్తరాఖండ్లో, దాన్ని చూసి మేము నేర్చుకున్నాము. రోల్ మోడల్ లాగా అని అన్నారు. నాకు అది బాగా నచ్చింది. ఒక యువనాయకుడిగా వాళ్ళ తండ్రిని ఫాలో అవ్వడము, మంచిని తీసుకోవడము, నేర్చుకోవడం అనేది చాలా డెవలప్మెంట్. ఆయనకు మంచి ఫ్యూచర్ ఉన్నారని నేను బాగుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చిక్కుకున్నటువంటి తెలుగు వారందరూ ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్లాన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో గౌరవ హెచ్ఆర్డీ మంత్రి శ్రీ లోకేష్ గారి ఇప్పటికప్పుడు ప్రత్యేకంగా వాళ్ళందరితో మాట్లాడి స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి వాళ్ళందరినీ కూడా కాఠ్మండు నుంచి సురక్షితంగా ఈరోజు విశాఖపట్నం మరియు తిరుపతి విమానాశ్రయాలకు వాళ్ళందరినీ కూడా సురక్షితంగా చేర్చడం జరిగింది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో సుమారుగా 120 మంది కూడా అక్కడ దిగిపోయి ఉన్నారు. మిగతా వాళ్ళు 39 మంది కూడా తిరుపతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా మనకి అనంతపూర్, సత్యసాయి, కడప, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి జిల్లా వాస్తవ్యులు. వీళ్ళందరూ కూడా ఇక్కడ స్పెషల్ మనకి అన్ని ఏర్పాట్లు చూసుకొని ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ కూడా
ప్రత్యేకంగా ఇన్నోవా వెహికల్స్ పెట్టి వాళ్ళందరికీ భోజన వస్తువులందరూ కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఆయా జిల్లాల నుంచి వచ్చినటువంటి అధికారులకు వాళ్ళని సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానానికి చేరే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అయింది. అదేవిధంగా తిరుపతి వచ్చారు కాబట్టి స్వామివారి ప్రసాదాలు కూడా వాళ్ళందరికీ అందించాము. వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా భయభ్రాంతులకు అక్కడ కాకినాడలో గురయ్యారు. చాలా అసురక్షితంగా ఇక్కడికి రావడంతో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానం.